జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో ఇక మీకు ఆరోగ్యపరమైన అంశాల్లో వైద్య ఆరోగ్య రంగంలో ఏం మార్పులు తీసుకొచ్చారు అండ్ విజయాలేంటి? వుహాన్ కరోనా వైరస్ వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటో చూసాం మనం. భారతదేశంలోనే మనం వ్యాక్సిన్ తయారు చేయాలని మోదీ గారు పట్టుబడడంతో మనం ఫస్ట్ సీరం ఇన్స్టిట్యూట్ ఏం చేసింది, అస్ట్రాజెనికాను తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసినటువంటి ఫార్ములాని తీసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మనం మొదలు పెట్టాం. కానీ భారత్ బయోటెక్ భారతదేశంలోనే రీసెర్చ్ చేసి వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. ఈ రెండు వ్యాక్సిన్స్ తప్ప మిగతా వాటిని రానివ్వలేదు మోదీ గారు. ఈ దేశానికి మోదీ గారు చేసిన గొప్ప సేవ ఏంటంటే ఫైజర్ మోడర్నాని ఈ దేశంలో అడుగు పెట్టనివ్వకుండా ఆపగలిగినటువంటి కార్యక్రమం మోదీ గారు చేశారు. అది పెద్ద అచీవ్మెంట్ కింద మనం భావించాలి. ఎందుకంటే ఈ రెండు వ్యాక్సిన్స్ తీసుకున్నటువంటి అమెరికా కావచ్చు, ఇతర వెస్ట్రన్ దేశాల్లో కావచ్చు, mRNA అన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక కెమికల్, ఒక కాంపనెంట్ వల్ల అకారణంగా చనిపోతున్నారు మనుషులు. ఎలా చనిపోతున్నారో తెలియదు. జిమ్ మీద వాళ్ళు ట్రెడ్మిల్లో పడి చచ్చిపోతున్నారు, ఇంకేదో నడుస్తూ రోడ్డు మధ్యలో చనిపోతున్నారు, వాళ్ళకి బ్లడ్స్ క్లాట్ అయిపోతున్నాయి, చిన్న చిన్న వయసులో చనిపోతున్నారు. ఇప్పుడు ఏం తెలుస్తుందంటే వాళ్ళ యొక్క వ్యాక్సిన్స్కి ఎఫికసీ లేదు. ఎందుకు పనికిరాని నాసిరకం వ్యాక్సిన్స్ తయారు చేశారు. ఆ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు బాగానే ఉన్నారు, తీసుకున్న వాళ్ళే దీనివల్ల నష్టపోతున్నారని ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి మనకి. కానీ ఆ రోజు మాత్రం ఫైజర్ రాలేదు అని చెప్పేసి మనకు ప్లస్ వాళ్ళు ఏం చెప్పారంటే, మనకు మా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనిషికి ఏదైనా జరిగితే దానికి జరిగేటువంటి నష్టానికి మేము బాధ్యులం కాదని కాంట్రాక్ట్ అడిగారు గవర్నమెంట్స్ తోటి. మోదీ గారు ససేమిరా అన్నారు. కాబట్టి అది చాలా పెద్ద ఉపలబ్ధి. మనకు తెలుసు కరోనా వచ్చినప్పటికీ మన పరిస్థితి ఏంటో, మాస్కులు లేవు మన దగ్గర. ఏదో నర్సులు వాళ్ళు హాస్పిటల్లో వాడేవారేమో, కానీ దేశవ్యాప్తంగా లేవు. తర్వాత మనకు చూస్తే పీపీవీ కిట్లు లేవు, మనకు టెస్టింగ్ కిట్స్ లేవు. సంవత్సరం తిరగకుండానే మొత్తం ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయగలిగిన స్థితికి మనం తీసుకొచ్చాం. షట్ డౌన్ అయినప్పుడు, లాక్డౌన్ అయినప్పుడు ఈవెన్ కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మహీంద్రా కూడా వాళ్ళ లైనప్ అంతా కూడా, వాళ్ళ షాప్ ఫ్లోర్ లైనప్ అంతా కూడా ఈ టెస్టింగ్ కిట్స్ తయారు చేయడానికి వాడారు. అంటే దేశం అంతా కూడా ఒక్కసారిగా ఒక ఫార్మస్యూటికల్ జాయింట్గా ఎదిగింది. మనం వ్యాక్సిన్స్ కావచ్చు, లేదా ఇతరత్ర కిట్స్ కావచ్చు, ఇవన్నీ రావడం అన్నది ఒక చాలా పెద్ద విషయం. అంతేకాదు 100 దేశాలకు మనం ఇవ్వగలిగాం. మనం కరెక్ట్ అంటే ఒక వ్యాక్సిన్ డిప్లొమసీ చేయగలిగాం. ఈ 2 వ్యాక్సిన్స్ పెట్టుకొని మనం చేయగలిగాం. ఇది మోదీ గారు ఈ ఆరోగ్యం పరంగా చేసినటువంటి చాలా గొప్ప విషయం. అలాగే మనకు ఆయుష్మాన్ భారత్ పెట్టడం వల్ల చాలా మందికి కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా రోగాలతో అనుభవిస్తున్నటువంటి, తక్కువ జీతం ఉండి తక్కువ ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఆదుకోబడుతున్నాయి. వాళ్ళు వెళ్ళి సురక్షితంగా వాళ్ళ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చికిత్స చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు మళ్ళీ ఆరోగ్యంతో మళ్ళీ వెనక్కి రాగలుగుతున్నారు. చాలా గొప్ప విషయం ఆయన చేసింది. ఈ 2 విషయాలు. మూడోది, 80 కోట్ల మందికి ఈరోజు ఉచితంగా ఆహారం ఇస్తున్నారంటే కనుక, ఆహారం లేకుండా ఆకలి చావులు చనిపోతున్నటువంటి వ్యక్తులను మనం ఆపగలిగాం, వాళ్ళని బతికించగలుగుతున్నాం. దేశంలో మనం ఆరోగ్యం ఏ ఆధారంగా మనం మాట్లాడతాం? మనకి ఆహారం ఉన్నదా లేదా, పౌష్టిక ఆహారం ఉన్నదా లేదా, ఆహారం లేమితోటి చనిపోతున్నారా, ఇవే కదా దానికి అంశాలు. వాటన్నిటిని కూడా అరికట్టడం జరిగింది. అందుకని ఒక 2 సంవత్సరాల్లో ఎక్స్ట్రీమ్ పావర్టీ భారతదేశం నుంచి ఆమూలాగ్రంగా పెకలించడం జరిగింది. కరోనా సమయంలో కూడా మనకు ఎక్స్ట్రీమ్ పావర్టీ లేదు అని మన అంచనాలు చెప్తున్నాయి. అందుకని మోదీ గారి యొక్క ఈ 10 ఏళ్ల పాలనలో దేశం యొక్క ఆరోగ్య పరిస్థితి గణనీయంగా పెరిగింది అనుకోవడంలో ఎటువంటి అనుమానం ఉండకూడదు.